ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ శిబిరంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ గా కనిపిస్తోంది. ఎందుకంటే గత నెల 5వ తేదీన జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ పెద్ద ఎత్తున స్లోగన్ ఇచ్చి గెలిచారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు అమెరికాలో స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని తరిమేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా పనులు కూడా మొదలెట్టారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ తన టీంను బలోపేతం చేసుకోవడానికి అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను తీసుకుంటున్నారు. వారిలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎలాన్ మస్క్ ఫ్రెండ్ శ్రీరామ్ కృష్ణన్ ను ట్రంప్ నియమించారు. ఇది అమెరికాలో ట్రంప్ ఇన్నర్ సర్కిల్స్ కు కంటగింపుగా మారిపోయింది. దీంతో ట్రంప్ కు చెందిన టెక్ కాబాల్కు స్థానిక ఎంఏజీఏలకు మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. వీరి మధ్య ఇండియన్స్, అమెరికన్స్, ఇండియన్ ఇమిగ్రెంట్స్ అంటే వలసదారులు ఇరుక్కుంటున్నారు. ఇండియన్స్ పై జాతి వివక్ష పెరిగిపోతోంది. శ్రీరామ్ కృష్ణన్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదవి కట్టబెట్టినప్పటి నుండి ట్రంప్ కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టీం నిర్ణయాన్ని తప్పుబడుతోంది. అది కాకుండా ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ప్రభావం కూడా ట్రంప్ పై ఎక్కువగా ఉందని ట్రంప్ పార్టీకి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నింట్లో మస్క్ జోక్యం ఏమిటని ట్రంప్ ను నిలదీస్తున్నారు. దీంతో ట్రంప్ కు చెందిన ఎంఏజీఏ ఇన్నర్ సర్కిల్స్ టీం నుంచి లారా లూమర్ ను తప్పించారు. అయినా ఆమె మాత్రం ఇప్పటికీ ట్రంప్ పై విశ్వాసంగా ఉంటున్నారు. శ్రీరామ్ కృష్ణన్ ను ఏఐ చీఫ్ గా నియమించడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ ఎజెండా ఏంటి, ఆయన చేస్తుందేంటి అని ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టారు. వలసవాదులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమేంటని ఆమె ట్రంప్ ను నిలదీశారు. లూమర్తో పాటు ఇతర ఎంఏజీఏ కార్యకర్తల విషయానికొస్తే కృష్ణన్ గత పోస్టులు, పాడ్కాస్ట్లను చూడాలని చెబుతున్నారు. అతను ఇండియాకు అత్యంత నమ్మకస్తుడు. అతను గెస్ట్ వర్కర్ వీసాలను పెంచాలనుకుంటున్నాడు. అలాగే ఇండియన్స్ కు గ్రీన్ కార్డులు ఇచ్చే కోటాను పరిమితిని ఎత్తివేయాలని కోరుతున్నాడు. స్థానికంగా అమెరికాలో పుట్టిన వారికి ఇది తీవ్ర అన్యాయం చేసినట్లేనని ట్రంప్ దృష్టికి తెస్తున్నారు. ఇక్కడ మరో విషయాన్ని మీకు గుర్తు చేయాలి. 2020 ఎన్నికల్లో పోటీ చేసిన మీకు ఇప్పుడు మీ వెంట తిరుగుతున్న టెక్ ఎగ్జిక్యూటివ్లు ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. ఉదాహరణకు మస్క్ కూడా ట్రంప్ కు మద్దతు ఇవ్వలేదు. బైడెన్ కు మద్దతు ప్రకటించారు. అలాగే 2024లో జరిగిన ప్రైమరీలో కూడా వారంతా ఎక్కడా అని ట్రంప్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మీ టీంలో చేరాలనుకుంటున్న వారిలో చాలా మంది మీ నుంచి లబ్ధి పొందడానికి, కాంట్రాక్టులు దక్కించుకోవడానికి చేరుతున్నారని లూమర్ ఎక్స్లో ప్రస్తావించారు. ఆమె చేసిన పోస్ట్లో పక్కాగా ఇండియాపై విషం కక్కారు. అలాగే ఇండియన్స్ పై జాతి వివక్ష కామెంట్లు చేశారు. అలాగే మస్క్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ట్రంప్ ఇన్నర్ సర్కిల్స్ లో మస్క్ పెత్తనం పెరిగిపోతుందని లూమర్ ట్రంప్ దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉండగా మస్క్ మాత్రం శ్రీరామ్ కృష్ణన్ ను ట్రంప్ ఎంపిక చేయడాన్ని సమర్థిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే కృష్ణన్ కు మస్క్ మంచి మిత్రుడు. ఇక మస్క్ వాదన ఏమిటంటే గ్లోబల్ మార్కెట్లో అమెరికా హవా నడిపించాలంటే అత్యంత ప్రతిభ కలిగిన వారు కావాలని గట్టిగా వాదిస్తున్నారు. అలాగే నైపుణ్యం కలిగిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు. అందులో ప్రత్యేకంగా ఇండియన్ అమెరికన్స్ కి ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈరోజు బలపడడానికి ప్రధాన కారణం ఇండియన్స్ అని గుర్తు చేశారు. అమెరికాలో ఇండియన్ సంపాదన గురించి ప్రస్తావించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని చూడండి, అంతెందుకు స్థానిక వైట్ అమెరికన్స్ తో పోల్చుకుంటే ఇండియన్స్ల వేతనాలు ఇక్కడ రెట్టింపున్నాయని లూమర్ కు చురకలంటించారు. ఇక కృష్ణన్ కు అమెరికాలో అతిపెద్ద టెక్ కంపెనీలు మద్దతు ప్రకటించాయి. క్రిప్టో వెటరన్ డేవిడ్ సాక్స్ కూడా కృష్ణన్ కు మద్దతు పలికారు. ఆయనను కూడా ట్రంప్ తన టీంలో తీసుకున్నారు. డేవిడ్ తో కలిసి పనిచేయాలని కృష్ణన్ ను ట్రంప్ కోరారు. ఇక కృష్ణన్ విషయానికొస్తే ఆయన దశాబ్దం కాలంగా ఇక్కడి సిటిజన్. ఇక కృష్ణన్ విషయానికొస్తే ఆయన అమెరికాను పాలించడం లేదు. ప్రభుత్వానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయనకు అమెరికా ఇమిగ్రేషన్ పాలసీతో ఎలాంటి సంబంధాలుండవు. ఆయన ప్రభావం కూడా అక్కడ పనిచేయదు. ఆయనపై దాడులు చేయడం అత్యంత క్రూరమని సాక్స్ కూడా లూమర్ పోస్టుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కృష్ణన్ తనతో కూడా కలిసి పనిచేశాడు. ఎలాన్ మస్క్ కూడా వాక్ స్వాతంత్ర్యం ఉండాలని ట్విట్టర్ను కొనుగోలు చేశాడు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎంఏజీఏ ఖాతాలు అప్పుడు స్తంభించబడ్డాయి. మస్క్ వారి ఖాతాలను పునరుద్ధరించి వారికి వాక్ స్వాతంత్ర్యం కల్పించారని షాక్స్ గుర్తు చేశారు.
కృష్ణన్కు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సెనేటర్లు కూడా మద్దతు ప్రకటించారు. ఇమిగ్రేషన్ పాలసీని సమర్థించారు. కృష్ణన్ ఇక్కడ చదువుకోవడానికి అనుమతించారు. ఇక్కడ పనిచేసుకోవడానికి తన అమెరికన్ డ్రీమ్ ను నెరవేర్చుకున్నాడు. దీని వెనుక అతని టాలెంట్, కృషి ఎంతో ఉంది. తనకు తాను సంపాదించుకున్న దానికంటే ఆయన దేశానికి చెందే చాలా ఎక్కువ. ప్రస్తుతం ఆయనను విమర్శిస్తున్న వారు ఆయన సాధించిన విజయాలను కాదు, వారు అభద్రతా భావాన్ని గురవుతున్నారని తెలుస్తోందని న్యూయార్క్ లామేకర్ రిచీ టోరీస్ చెప్పారు. అమెరికా మరింత గొప్పగా నిలవాలంటే అత్యంత నైపుణ్యం కలిగిన వారు ఎంతో అవసరమని ఆయన కృషిని, నియామకాన్ని వ్యతిరేకించే వారికి చురకలంటించారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ మెన్ ఆర్ ఖన్నా కూడా కృష్ణన్కు మద్దతు ప్రకటించారు. యూ ఫూల్స్, శ్రీరామ్ను విమర్శిస్తున్నారా? అతడు ఇండియాలో పుట్టినందుక? మస్క్ను విమర్శించండి, అతడు దక్షిణాఫ్రికాలో పుట్టాడు. జెన్సెన్ను విమర్శించండి, అతడు తైవాన్లో పుట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వారు అమెరికాలో రావాలనుకుంటారు. వారంతా చైనాకు వెళ్లారు. ఇక శ్రీరామ్ విషయానికొస్తే అతడు అత్యంత ఉన్నత స్థాయికి చేరాడు. అమెరికాలో ఉన్నాడు కాబట్టి అతడు తన టాలెంట్ను నిరూపించుకోగలిగాడని ఖన్నా కృష్ణన్కు మద్దతు పలికారు. కాగా లూమర్తో పాటు పలువురు ఇండియన్స్ పై విషయం కక్కుతూ జాతి వివక్ష పోస్టులు పెడుతున్నారు. ఇక మస్క్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాత్రమే ఉన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ చేస్తున్నప్పుడే 600 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే అమెరికన్లు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. అయినా వారు అమెరికన్స్ ను చులకనగా చూడలేదు. అదే అమెరికన్ స్టూడెంట్స్ తన కాలేజీలో ఎక్కడా కనిపించలేదన్నారు. టాలెంట్ స్పీక్ అంటున్నారు మస్క్. మొత్తానికి ట్రంప్ టీంలో ఇండియన్స్ పలుకుబడి పెరిగిపోవడం ఆయన టీంలో కొంతమందికి నచ్చడం లేదు. అయినా వారి అభ్యంతరాలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇండియా షైనింగ్ ఇండియాలో కాదు, ప్రస్తుతం అమెరికాలో అని చెప్పుకోవాల్సిందే.